అందరికీ హాయ్, వెల్కమ్ టు పింగు బ్లాగ్స్. చింతకాయ తుక్కు సాంబార్ ఇది పూర్వకాలం నాటి రెసిపీ. ప్రతి ఇయర్ చింతకాయ వచ్చే సీజన్లో మా నానమ్మ ఆ ఫ్రెష్ చింతకాయలను తీసుకొని పైన లైట్గా పొట్టు తీసి సాల్ట్ పసుపు వేసి రోట్లో దంచి జాడీలో స్టోర్ చేసి పెడుతుంది. సో ఇయర్ మొత్తం ఫ్రెష్ చింతకాయలని టేస్ట్ చేయొచ్చు అని. దానితో చేసిన వన్ ఆఫ్ ద రెసిపీయే చింతకాయ తుక్కు సాంబార్. చింతకాయ తుక్కు సాంబార్ చేసుకోవడం ఎలానో చూద్దాం రండి. ఫస్ట్ చింతకాయ తుక్కుని నేను వాటర్లో నానబెట్టుకోవాలి. అప్పుడు బాగా గుజ్జు వస్తుంది అనమాట. వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నా. నేను ఇక్కడ మునక్కాయ యాడ్ చేసుకుంటున్నా సాంబార్లో. మిగతా వెజిటేబుల్స్ అన్నీ మీ ఆప్షనల్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. ఇది బాగా హీట్ అయ్యాక వెల్లుల్లి వేసుకొని వేయించుకుంటా. వెల్లుల్లి ఎర్రగా వేగితే సాంబార్ అనేది ఎమ్మీగా ఉంటుంది అన్నమాట. ఇంగువ యాడ్ చేస్తున్నా. దీనికి ఇంగువ అనేది అస్సలు ఆప్షనలే కాదు, ఎందుకంటే ఇంగువ ఉంటేనే సాంబార్ అనేది ఫ్లేవర్డ్గా ఉంటుంది. ఆ ఇంగువ ఫ్లేవర్ అనేది సాంబార్ మొత్తం టేస్ట్ని పెంచేస్తుంది అన్నమాట. దానికి నేను పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్ యాడ్ చేసుకుంటున్నా. ఆనియన్ కొంచెం వేగాలన్నమాట. వేగిన ఆనియన్కి ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నా. ఎండుమిరపకాయలకి లైట్గా హీట్ అయితే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది, మాడొద్దు ఎండుమిరపకాయలు అనేటివి. ఇలా వేగిన దానికి నేను మిగతా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నా. నేను ఫస్ట్ హార్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే హీట్ అందాలని. సో తర్వాత సాఫ్ట్ వెజ్జీస్ యాడ్ చేస్తున్నా. మనం ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు, నేను ఇలా చూస్ చేస్తాను అనమాట. టొమాటోలు కూడా కలిపి వేస్తే అవి ఉడికిపోతాయి కాబట్టి లాస్ట్కి వేయకుండా ముందే వేసేస్తున్నా. ఇలా వేసిన వాటికి పసుపు యాడ్ చేసుకొని వేయించుకోవాలన్నమాట. బాగా కలుపుకుంటే అన్నిటికీ పసుపు అంటుతుంది. చూసారు కదా, కొంచెం మగ్గిపోయినాయి. ఇలా మగ్గిన వాటికి నేను మునక్కాయ యాడ్ చేస్తున్నా. మునక్కాయ తొందరగానే ఉడికిపోతుంది, సో నో వరీస్. నేను పెట్టుకొని 5 మినిట్స్ క్యాప్ పెట్టి 5 మినిట్స్ పెట్టిన. ఇలా పెట్టిన దానికి చూసారు కదా, వేడికి మొత్తం దగ్గరికి వచ్చేసినాయి. నేను క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తాను. దీనికి క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేగిపోయాయి ఆల్మోస్ట్. దీనికి ఇప్పుడు నేను నానబెట్టుకున్న చింతకాయ గుజ్జుని పిండి అందులో ఉన్న గుజ్జునంతా తీసి నేను దీనికి యాడ్ చేస్తాను అనమాట. బాగా పిండితే దాంట్లో ఉన్న సోర్నెస్ కూడా బయటికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇవి బాగా వేగిపోయాయి కదా, ఈ వేగిన వాటికి చింతకాయ గుజ్జు రసం యాడ్ చేస్తున్న. ఫిల్టర్ యూజ్ చేసేసి మీరు దాన్ని అట్లా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మొత్తం గుజ్జు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దానికి నేను ఇప్పుడు కారం పొడి, సాల్ట్ యాడ్ చేస్తున్నా. సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ గుజ్జు మనము సాల్ట్ పసుపు వేసి దంచి పెడతాం కాబట్టి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనికి నేను పక్కన ఉడకబెట్టుకున్న పప్పు యాడ్ చేసుకున్నా. 1/2 కప్ పప్పు యాడ్ చేసుకొని ఉడకబెట్టిన పప్పు యాడ్ చేసి దానికి తగినన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. అలా కొంచెం ఉడికిన దాంట్లో బాయిల్ అయిన సాంబార్కి 2 స్పూన్స్ ఆఫ్ సాంబార్ పొడి యాడ్ చేసుకుంటున్నా. ఒకవేళ ఇంట్లో దంచిన సాంబార్ పొడి అయితే 1.5 స్పూన్స్ చాలు, ఎందుకంటే ఫ్రెష్గా దంచి పెట్టుకుంటాం కాబట్టి దాంట్లో ఫ్లేవర్స్ అనేవి హెవీగా ఉంటాయి. మన చింతకాయ తుక్కుని డామినేట్ చేస్తాయి కాబట్టి ఇంట్లో దంచిన సాంబార్ మసాలా అయితే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని నేను ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకొని క్యాప్ తీస్తే ఇలా చూడండి సాంబార్ భలే ఉడికిపోతుంది. కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ అలా ఉడికించుకున్నామనుకో మన వేడి వేడి చింతకాయ తుక్కు సాంబార్ రెడీ.